హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏష్కా బ్లాగ్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే వ్లాగ్. సండే ఈవినింగ్ ఏం తోయట్లేదు కదా, అలా బయటకు వెళ్ళేసి వద్దాం అని అనుకుంటే సరే షాపింగ్ మాల్లోకి వెళ్ళి చూద్దాం పదా ఏమున్నాయో అని అన్నారు. నువ్వు చూడటం వరకు అయితే ఓకే అని, తీసుకోవటం వరకు అయితే ఆలోచించుకో అని అన్నారు. సరే ఆలోచిద్దాంలే, బాగుంటే బాగోవో చూద్దాము అని అన్నాను. సరే అని చెప్పి లోపలికి వచ్చాము. బ్యాగ్స్ చూశాను, అంత బాగా అనిపించలేదు, యావరేజ్గా అనిపించినాయి. ఇక టీషర్ట్స్ ఏమో మా పాప ఏమో చూస్తుంటే ఈ మెన్స్ వేరు, ఈ బొమ్మ తీసుకో ఆ బొమ్మ తీసుకో అని అంటుంది. అవి నీ సైజ్ కాదు, వేస్తే మునిగిపోతావే అని అంటే కాదు తీసుకోవాల్సిందే అంది. సరే అది కాదులే కానీ సరే ఎల్లో టీషర్ట్ క్యాట్ తీసుకుంటాను ఓకేనా అంటే ఓకే అంది. అప్పుడు కూల్ అయ్యింది. బట్ తీసుకుంటాను అని చెప్పడం వరకే, తీసుకునేదా లేదా అనేది లాస్ట్లో చూద్దాము. మా పాప దొరికిన బొమ్మలు వేసేసేస్తుంది బొట్టులోను. సరే వెయ్యినికి లాస్ట్కి చూద్దాంలే అన్నాను. ఉన్నాయే వేస్తూ ఉంది. ఇక్కడ మెన్స్ టీషర్ట్స్ చూస్తున్నాము, 99 రూపీస్ అంట. క్లాత్ అయితే నాకు అంత అనిపించలేదు. బట్ రైన్ సీజన్కి అయితే మాత్రం ఓకే. బట్ సమ్మర్కి అయితే మాత్రం నాట్ ఓకేను. బట్ 200 అయితే మాత్రం బాగున్నాయి. క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది, డిజైన్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ అవి బాగున్నాయి, ఇది అయినా వద్దా అని నన్ను అడుగుతుంది వాళ్ళ డాడీని. వద్దు అని అంటేను వద్దా అని అంది. సరే అయితేను నీ ఇష్టం అని అంటే పట్టుకుని తిరుగుతుంది. ఇక్కడ కిడ్స్ టాయ్స్ అవి బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. మా పాపకి ఎన్నున్నా కూడా బొమ్మలు సరిపోవు, ఉన్నాయే వేసుకుంటా ఉంటుంది. ఈ కార్ బొమ్మ కూడా మొన్నే తీసుకుంది, మళ్ళీ తీసుకుంటుంది. ఇక్కడేమో బార్బీ బొమ్మ వేసేసింది. ఇక్కడ చూస్తుంటేమో సాఫ్ట్వేర్ తీసుకుంటాను, ఇది చాలా బాగుంది అని అన్నాను. ఎందుకు అటక మీద వేసేసేయడానిక, ఇప్పుడు ఉన్నాయన్నీ నేను తీసుకెళ్ళి అటక మీద వేసేసావు, ఇంకా దీన్ని కూడా అటక మీద వేసేస్తావు, ఎందుకు అవసరమా అని అన్నాడు మా హస్బెండ్. సైలెంట్గా తీసేసి పక్కన పెట్టేసి వచ్చేసేసాను. ఇక్కడ మా పాప సైజు ఇవి ఉన్నాయి, ఇక్కడ మేము చూస్తున్నాము. ఫుల్ సూట్ అవి తీసుకుందాము అని అనుకున్నాము. బట్ తన సైజ్ చూస్తున్నాము, తన సైజ్ దాంట్లో అవైలబుల్గా లేవు. ఇక్కడ మా హస్బెండ్ ఒకటి తీశాడు, తన సైజు లాగానే ఉంది. బట్ ఏంటంటే వైట్ది తనకి మాఫ్ ఆగదు. తనకి చాలా వరకు వైటే ఉన్నాయి. వైట్ అన్నీ మాఫ్ ఆగక తీసి పక్కన పడేసేసాము. ఇక తను ఏదో తీసుకుని నాకు అది వద్దు, నేను ఇది తీసుకుంటాను అని చెప్పాను అని అంటుంది. అవి బాగోలేదని అంటే వినలేదు, బట్ బాగున్నాయి. బట్ ఏంటంటే తనకు ఉన్నాయి టీషర్ట్స్ అయ్యి. సరే ఎందుకని చెప్పి వద్దని అన్నాను. అక్కడ చేతిలో చూసారా బ్యాండ్స్ కవర్ తీసుకుని పెట్టుకుంది. ఎందుకమ్మా అది నీకు ఇంకా హెయిర్ రాలేదుగా, హెయిర్ వచ్చాక తీసుకుంటానంటే ఏయమ్మా వచ్చింది జుట్టు అని అంది. సరే వేస్తాలే అన్న. అక్కడ బాగాలేదు అని అనగానే పడేసేసింది. ఇక్కడేమో అక్కడ ఇంకొకటి తీయనని అంది. చూడు డాడీ ఏదో తీసుకొచ్చాడో అది చూడు అన్నాను. మ్యాక్సిమం చిన్నపిల్లలకి వైటే ఉన్నాయి ఎక్కువ, కలర్ఫుల్ అయితే మాత్రం ఫ్రాక్స్ వాటిల్లో ఉన్నాయి, లైట్ కలర్సే ఉన్నాయి. ఇది చూపిస్తూ ఉంటే ఇక్కడ మిర్రర్ లేదు అని చెప్పి అరుస్తుంది. ట్రయల్ రూమ్లోకి వెళ్తూ ఉంటే చాలామంది ఉన్నారని ఊరుకుని వెనక్కి వచ్చేసింది. ఇక్కడేమో బొమ్మ బాగుంది తీసుకుంటానంటే దాని జుట్టు లేదు కదా, నువ్వు పిలకలేయడానికి ఎలాగా అంటే అక్కడ పెట్టేసి జుట్టు ఉన్నది ఎతుకుతానని చెప్పి వెళ్ళింది. అక్కడ చూస్తే ఏమో జుట్టు లేదు, బార్బీ బొమ్మే ఉంది, ఇందాక తీసుకుంది చూసారా, ఇంకా అదే తీసుకుంటాను అని అంది లాస్ట్కి. సరే అని చెప్పి చూస్తూ ఉంది. ఇక్కడ పిల్లోస్ బాగున్నాయి. డాగ్ చూసారా భలే ఉంది క్యూట్గాను. మన ఇంట్లో ఎన్ని పిల్లోస్ ఉన్నా సరిపోవు. మా హస్బెండ్ అదే అంటున్నాడు, ఉన్నాయే తీసుకుంటా అంటావు, పిల్లని అంటావు, ఉన్నాయే తీసుకుంటానని చెప్పి నువ్వు కూడా ఉన్నాయే తీసుకుంటాను అంటున్నావు అని అన్నారు. సరే ఊరికే సరే తీసుకోనిలే నేను చూస్తానులే అని చెప్పాను. ఇక్కడ టైగర్ది చూసారు ఎలా ఉందో, నైట్ పూట పడుకునేటప్పుడు దాన్ని పక్కన పెట్టుకుంటే నిజంగానే దడుచుకుంటారేమో అలా ఉంది అది. జంగిల్ థీమ్ది బాగుంది, నాకు బాగా నచ్చింది. బట్ నేను తీసుకోలేదు. ఇవి కూడా బాగున్నాయి, పిల్లోస్ కవర్స్ అయ్యి లేకోకుండా. ఇక్కడ టర్కీ టవల్స్ ఉన్నాయి, 99 రూపీసే, బాగున్నాయి. కొంచెం మెత్తగా కూడా ఉన్నాయి, అంటే పలుచగా ఉన్నాయి. మరీ టర్కీ టవల్ అంటే మందంగా ఉంటుంది కదా కొంచెం, అలా లేకుండా లైట్ వెయిట్లో బాగుంది, పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. ఇక మా పాప వేసుకొని కూచుకు అని చెప్పి అని అంటుంది. ఇవి 99 రూపీసేనండి, బాగున్నాయి, పర్లేదు అంటే వాడుకోవచ్చు. ఇవైతే 199 రూపీస్ ఉన్నాయి. పిల్లో కవర్స్ అయితే చాలా బాగున్నాయి, రీజనబుల్గా కూడా ఉన్నాయి. 1 పీస్ వచ్చి 79 రూపీస్ అంట. కలెక్షన్ అయితే బాగుంది, డిజైన్స్ కూడా బాగున్నాయి, చాలా డీసెంట్గా అనిపించినాయి.
ఇక్కడ కప్స్ వచ్చేసరికి బాగున్నాయి. స్టీల్ బయట ప్లాస్టిక్ వచ్చి లోపల స్టీల్ గ్లాసుల్లో తాగుతూ ఉంటే కాలుతూ ఉంటాయి కదండి. ప్లాస్టిక్ వాటిలో అయితే మాత్రం వాసన స్మెల్ వస్తూ ఉంటాయి కదా. ఇవి పాలు తాగేటప్పుడు పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇది బాగుంది. జర్నీలు చేసేటప్పుడు పిల్లలకి పాలు పోసుకుని అది తాగించడానికి మెయింటైన్ చేయడానికి బాగుంటుంది. అది 200 అంట ఆ కప్పు. ఈ కప్పు ఉంది వైట్, దీని మీద క్యాప్ లేదు. ఇక్కడ ఆల్రెడీ ఇంతకు మా ఇంట్లో ఒకటి ఉంది, యూజ్ చేస్తున్నాము పాపకి జర్నీలు అప్పుడు. ఈ కప్పు ప్లాస్టిక్ది భలే డైమండ్స్ షేప్లో భలే ఉంది. బట్ ప్లాస్టిక్ ఏదైనా కూల్ డ్రింక్స్ అవి తాగడానికి అయితే బాగుంటుంది కదా అని అనుకున్నాము. ఇది చూసారా బాక్స్ ఎంత క్యూట్గా బుడ్డి బాక్స్ లాగా భలే ఉంది. స్నాక్స్ ఐటమ్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది స్కూల్ టైంకి. మా పాప ఏమో అక్కడేమో 2 వాటర్ బాటిల్స్ వేసుకుని తిరిగింది. అవి వద్దని చెప్పి అక్కడ పడేసి మళ్ళీ ఇంకో వాటర్ బాటిల్ తీస్తుంది. స్టోరేజ్ బాక్సెస్ బాగున్నాయి, ట్రాన్స్పరెంట్గా యూస్ చేసుకునే వాళ్ళకి బాగుంటాయి. ఈ త్రీ పీసెస్ వచ్చేసరికి 59 రూపీస్ ఎంతనో ఉన్నాయి. అవి బాగున్నాయి. ఇవి 7 feet కర్టన్స్ అనుకుంటా, బాగున్నాయి. ఒకటి ట్రాన్స్పరెంట్ ఇది, ఒకటేమో నార్మల్ ఇది. పింక్ది పీచ్ది బాగుంది. ఇక్కడ ఏంటో శారీకి వేయాల్సిన లేసులు కాళ్ళ పట్టాలకి వేసేసినట్టున్నారు. బాగుంది అది. కాకపోతే 99 రూపీస్ అంట. ఇక రెడ్ కలర్ కూడా బాగున్నాయి. కలర్ ఆప్షన్స్ ఎక్కువ లేవు కానీ 2-3 కలర్సే ఉన్నాయి, కానీ డిజైన్ అయితే బాగుంది. ఇక బుడ్డిపేట చూడండి భలే ఉంది, బుజ్జిగాను. మా పాపకి తీసుకుందాం అనుకున్నాను. 79 రూపీసే, బాగుంది. బట్ అది తీసుకున్న కాడి నుంచి నాకు చూపించేస్తుంది సినిమా అని చెప్పి నేను తీసుకోలేదు. ఈ డ్రెస్ నేనే పెయింటింగ్ వేసుకున్నానండి. డ్రెస్ నేనే డిజైన్ చేసుకున్నాను. చున్నీ కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. బాగుంది, సాఫ్ట్గాను, మరీ కాటన్ కాదు, మరీ స్టిఫ్గా లేదు, మరీ ఇదిగా లేదు. వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. నేను ఇది ఎలా వేసుకున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. చున్నీ కూడా దేంట్లో తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, క్వాలిటీ బాగున్నాయి కానీ బట్ అంత ఎక్కువ మోడల్ కలెక్షన్ లేదు. ఇక్కడ బాక్సెస్ కూడా అంత ఎక్కువ కలెక్షన్ లేవు, డిజైన్స్. ఇక్కడ బుజ్జి చూసారా భలే ఉంది. వెల్లుల్లిపాయలు వేసుకోవడానికి బాగుంటుంది. బుజ్జిది 72 రూపీస్ అంటే ఇది. స్టోరేజ్ బాక్సెస్ ఫ్రిడ్జ్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదేమో ఫ్రూట్స్ మీద అట్ల మీద మూత పెట్టుకునేది, బాగుంది. ఇక్కడేమో స్టీల్ సామాన్లు అయితే మాత్రం నేనేమీ చూడలేదు, లైట్గా అలా వీడియో తీశాను. లాస్ట్కి వచ్చేసరికి మా పాపకు ఒక డ్రెస్, నేను ఒక పీల్ తీసేది ఒక ఇది తీసుకున్నాను అంతేను. ఇంకా నేను ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నానండి. బాయ్.